నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు. ఈ దినపు దేవుని మాట గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నాడు. పాప విముక్తి సాధించే మార్గంగా స్వప్రయత్నాలు చేయాలని, ఆజ్ఞలు, నిబంధనలు, కర్మకాండలు, ఆచారాలు పాటించాలని నేర్పించే ఉపదేశమంతా బానిసత్వపు కాడి క్రిందకు వస్తుంది. ఇక్కడ పౌలు చెప్తున్నది మోషే ధర్మశాస్త్రాన్ని గురించి. అలాంటి కాడి నుంచి క్రీస్తు తన విశ్వాసులకు విడుదలనిచ్చాడు. అంటే అది మత సంబంధమైనది అవ్వచ్చు, లేదా మరి ఏ ఇతర సంబంధమైన భ్రష్టత్వమైనా అవ్వచ్చు. దాని నుంచి ఆయన మనకు విడుదల ఇచ్చాడు. విడుదల అంటే 100% విడుదల. క్రీస్తులో విశ్వాసులు తమ విడుదలను, స్వేచ్ఛను గుర్తించి దాని విలువను గ్రహించాలి. దానిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. వారు క్రీస్తుతో పాటు ఆయన కాడి క్రింద ఉన్నారు. పాప విముక్తి విషయంలో వారికి అవసరమైన కాడి ఇదొక్కటే. ఈ కాడి స్వతంత్రతను ఇస్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, చెరలో ఉన్న వారికి భవిష్యత్ కాలంలో కలగబోయే విడుదల, స్వతంత్రతను గూర్చి, అది ఇవ్వగలిగిన ఒకే ఒక జగద్రక్షకుడు అయిన యేసును గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే ఇక్కడ ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. దేవుడిచ్చే ఈ స్వాతంత్ర్యం మన సొంతం అవ్వాలి అంటే సత్యాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానము, వివేకము దేవుని యొద్ద నుండి మాత్రమే పొందుకోవాలి. 51వ సంకీర్తన 12వ చరణం. తాను చేసిన పాపము, బలహీనతల చేత పట్టబడి దావీదు అపరాధభావంతో నిండి దాని విడుదల కోరుకుంటూ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిని సమీపిస్తున్నాడు. పాపము, ఆధ్యాత్మిక ఆనందము రెండూ కలిసి ఉండడం అసాధ్యం. పాపము నుండి విడుదల అనేది క్షమాపణ, పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. దానికి అవసరమైన విధేయత కలిగిన మనస్సు కావాలి. అనగా ఇష్టపూర్వకంగా, సంతోషంగా తనకు తాను దేవునికి సేవించేందుకు సిద్ధపడే మనస్సు కావాలి. దావీదు కలిగి ఉండుటకు ఇష్టపడిన విధేయత కలిగిన మనస్సు కలిగి దేవుని సేవించుటకు ఇష్టపడితేనే క్రీస్తు మనలను స్వతంత్రులను చేస్తాడు. ఆమేన్.